రైతాంగం కోసము వ్యవసాయ అభివృద్ధి పేరు చెప్పి ప్రాజెక్టుల పేరు చెప్పి ప్రతి సంవత్సరం వేల కోట్ల రూపాయలు దోపిడీ జరుగుతోంది, కానీ నిజమైన వ్యవసాయ అభివృద్ధి జరుగుతోందనే విషయాన్ని ఈరోజు మనందరం గుర్తించాలి. పారిశ్రామిక అభివృద్ధి పేరు చెప్పి వేల ఎకరాలు ఈరోజు తన బినామీ కంపెనీలకి అప్పచెప్తున్నారు తప్ప ఏ ప్రభుత్వము పారిశ్రామిక అభివృద్ధి కోసము చిత్తశుద్ధితో కృషి చేసి ఈ రాష్ట్రంలో ఉన్న యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని కానీ ఈ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి జరగాలని కానీ ఏ ఒక్కరికి చిత్తశుద్ధి లేదనే విషయాన్ని గుర్తించాలి. మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో 100-80% పైగా ఉన్న బడుగు బలహీన వర్గాలను, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలను, మిగిలిన ఈ రాష్ట్రంలో ప్రాధాన్యత ఉన్న అన్ని వర్గాలను అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీ కావచ్చు, కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం వాడుకుంటున్నారు. వీళ్ళిచ్చే పదవులను ఉత్సవ విగ్రహాల్లాగా ముందు పెట్టి అధికారం చెలాయిస్తున్నారు, అరాచకాలు చేస్తున్నారు, దోపిడీ చేస్తున్నారు తప్ప ఏ వర్గానికి మంచి జరగలేదనే విషయాన్ని ఈరోజు మనం గుర్తించాల్సిన అంశము. వీటన్నింటి మీద గత 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుండి కూడా వివిధ వర్గాల పెద్దలతోటి, మేధావులతోటి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తూ ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత కావచ్చు, విడిపోక ముందు కావచ్చు, ఈ రాష్ట్రంలో అధికారం చెలాయించిన కాంగ్రెస్ పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఇప్పుడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, పూర్తిగా ప్రభుత్వాలు మారుతున్నాయి, పార్టీలు మారుతున్నాయి, నాయకులు మారుతున్నారు తప్ప వీళ్ళ విధానంలో మార్పు లేదు, వీళ్ళ దోపిడీలో మార్పు లేదు, వీళ్ళ అరాచకాల్లో మార్పు లేదు అనే విషయాన్ని గుర్తించే, ఈ రాష్ట్రంలో రాజకీయ మార్పు రావాల్సిన అవసరం ఉందనే గుర్తించే, ఈ కుటుంబ పార్టీలు, దోపిడీ పార్టీల నుండి ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజానికానికి విముక్తి కావాలనే సంకల్పంతో ఒక ప్రజా రాజకీయం కావాలి, ఒక ప్రత్యామ్నాయ రాజకీయము ఈ రాష్ట్రంలో ఎంతైనా అవసరం ఉందనే ఉద్దేశంతో రైతులకు మంచి జరగాలి, యువతకు మంచి జరగాలి, మహిళలకు మంచి జరగాలి, బడుగు బలహీన వర్గాలకు మంచి జరగాలి, ఈ రాష్ట్ర అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషించే ఉద్యోగులకు మంచి జరగాలి, ప్రతి వర్గానికి మంచి జరగాలి అనే ఒక సంకల్పంతో ఆవిర్భవించిన పార్టీ భారత చైతన్య యువజన పార్టీ. బీసీ యువజన పార్టీ ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో అనేక రకాల పోరాటాలు చేస్తున్నాము. పార్టీ ఆవిర్భవించిన తర్వాత పార్టీని అభివృద్ధి చేయడము, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడము, పార్టీ మేనిఫెస్టో ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కార్యక్రమాలతో పాటు ఈ రాష్ట్రంలో ప్రధాన సమస్యల్లో ఒకటైన నిరుద్యోగ సమస్య కోసము, నిరుద్యోగ సమస్య తీర్చడం కోసము మాకు అధికారం లేకపోయినా పూర్తిగా పార్టీని బలోపేతం చేయకుండానే పార్టీ ఆవిర్భవించిన కేవలం నెల రోజుల్లో సుమారు ఈ రాష్ట్రంతో పాటు తమిళనాడు, తెలంగాణ, కర్ణాటకకు సంబంధించిన ఎన్నో కంపెనీలను, సుమారు 560 కంపెనీలను ఆహ్వానించి ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగాలు కల్పించాలనే సంకల్పంతో ఒక మెగా జాబ్ మేళాని బీసీ యువజన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. మేమిచ్చిన ఈ పిలుపుకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువతీ యువకులు సుమారు 80,000 మంది స్పందించి 2 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొంటే, ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించకపోయినప్పటికీ సుమారు 32,000 మందికి ఉద్యోగాలు అయితే కల్పించామనే విషయాన్ని ఈరోజు గర్వంగా చెప్పుకోగలను. ఇది ఏ రాజకీయ అంశానికి సంబంధించింది కాదు. మేమేదైతే ఉద్యోగాలు కల్పించామో వీళ్ళందరూ వచ్చి మా పార్టీకి పనిచేస్తారో లేదా మా పార్టీని అభివృద్ధి చేస్తారనే సంకల్పంతో అయితే మాత్రం ఖచ్చితంగా కాదు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రధాన సమస్యలు తీర్చడం కోసం మాకున్న చిత్తశుద్ధిని తెలియజేయడానికి ఈ కార్యక్రమం చేశాము. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ ప్రభుత్వం చేస్తున్న అవినీతి పైన, అరాచకాల పైన పార్టీ ఆవిర్భవించిన తర్వాత అన్ని రకాలుగా పోరాటం చేస్తున్నాము. నేను వ్యక్తిగతంగా గత 5 సంవత్సరాల నుండి